ఆ మధ్య ఇండియా సంక్షోభం సందర్భంగా టీడీపీ స్పోక్ పర్సన్ దీపక్ రెడ్డి గారు నేషనల్ మీడియాలో కూర్చొని టీడీపీ పార్టీని, చంద్రబాబు గారిని కంప్లీట్గా టీడీపీ పార్టీని గట్టిగా బుక్ చేశారు. చాలా పెద్ద డ్యామేజ్. దేశవ్యాప్తంగా అనేక మీడియా ఛానల్లో దీనిపైన చర్చ జరిగింది. ఓకే, ఇప్పుడు అదే రకంగా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అదే రకంగా టీడీపీ పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే విధంగా ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. ఏమిటది అంటే, మీకు తెలిసి 2024లో వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. చాలామంది ఏం చెప్తారు, కర్ణుడి సావుకి కారణాలు అనేకమని. ఆ రకంగా వైసీపీ పార్టీ ఓడిపోయిందంటే దానిలో ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పారో గత వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను నేను. అయితే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తూ ఉందని చెప్పి, దాని ద్వారా అందరికీ మేలు జరుగుతుందని చెప్పి, ఇది అమలు చేయడం వల్ల, రీసర్వే చేయడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగదు, ఎవరి భూములు దోచుకోరు, ఎక్కడికి పోవు, వారి భూములు వారికే ఉంటాయి అని చెప్పి, సో దీనివల్ల ఇంకా కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు వస్తాయని చెప్పి మొన్న 400 కోట్లను తెచ్చుకున్నారు కదా జగన్ గారు. చేస్తే వీళ్ళు తెచ్చుకున్నారు, క్రెడిట్ చోరీ చేశారు. మా వల్లే, మా ఘనత వల్లే అని చెప్పి. సో ఇట్లా వాళ్ళ సోషల్ మీడియా వేదిక గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తరుణంలో పెమ్మసాని గారి మాటలు వాళ్ళని గట్టిగా బుక్ చేస్తాయి. వాళ్ళు ఇప్పుడు టీడీపీ క్యాడర్ అంతా తమ్ముళ్ళు ఉంటారు కదా, టీడీపీ తమ్ముళ్ళు, పచ్చ తమ్ముళ్ళు అంటారు కదా, వాళ్ళంతా కూడా ఎంత పని చేసావే పెమ్మసాని అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే రీసర్వే చేశారు. 2018లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున అప్పుడు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి, వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్ గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేము చేసిన పని వల్ల రాయితీ వస్తే, ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాట పడతా ఉన్నారు. 6,680 గ్రామాల్లో భూ రికార్డులు రీసర్వే తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహక నిధులు అవి. సో ఇట్లా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు మాట్లాడిన తర్వాత, అంతకుముందే ఈ కూటమి మంత్రి గారు ఇంకో ఆయన మాట్లాడారు కదా, ఇదంతా మాయాంలో వచ్చింది, ఇదంతా మేమే చేశామని చెప్పి. ఎన్నికల ముందేమో ఒక మాట అన్నారు, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎట్లా యూటర్న్ తీసుకుంటావు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మీరు చూశారు. సో ఈ రకంగా వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారో, సోషల్ మీడియా వేదిక ఏదైతే చేసుకున్నారో, ఈ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడతా ఉంది. వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి చెప్తే వేరు, వాళ్ళ ఆ గ్రాంట్ల 400 కోట్లు తీసుకొచ్చిన వ్యక్తే ఆయనకు థ్యాంక్స్ చెప్పినాడు చంద్రబాబు గారు. సో ఆ వ్యక్తే జగన్ గారు తెచ్చారు, జగన్ గారి హయాంలో వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత ఫస్ట్ సర్వే అనేటువంటిది బుక్ అయినట్టే కదా, గట్టిగా బుక్ అయ్యారు. ఇంకొక వీడియో కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా వాళ్ళ మెడకు చుట్టుకుంటున్న వీడియో. That could hold us back. One is land acquisition is a little bit messy, deregulation, and you said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some Geeta Gopinath garu. A little bit messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles, and that is a constraint on growth. It's a constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of help. The two things that ఎక్కడ దావోస్లో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళొచ్చారు కదా, ఆ దావోస్లోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గీతా గోపినాథ్ గారు ఈ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతూ ఉందో భూములకు సంబంధించి కానీ, సర్వేలకు సంబంధించి కానీ, అద్భుతమని, అది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్లే
ఆల్రెడీ పెమ్మసాని గారు కూడా చెప్పారు కదా, ఈ కూటమి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏం లేదు, ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లను కోట్లు ఖర్చు పెట్టి తీసేశారు. ఒకటి జగన్ గారు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటికి కలర్ మార్చి సేమ్ యాజ్గా సూచనలు గీచనలు అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను దీనిపైన. అంతే, వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ 2 వీడియోలు ఈ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి క్రమంలో చాలామంది ఈ వీడియోలు చూసిన తర్వాత వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు కదరా బాబు అని చెప్పి. ఆ రకంగా వాళ్ళు ఏకిపారేస్తూ ఉంటే మా బాబు విజనరీ అని వీళ్ళు ఏదైతే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు చెప్పుకున్నారో ఇప్పుడు వారి నోటు వెంట మాట రాని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే 2 వీడియోలు.